Hello friends, welcome to my channel Pharma Home Talks. Good afternoon అందరికీను. ఇవాళ మీకు ఒక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఎన్టీఏ నుంచి మనకి యూజీసీ నెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. యూజీసీ నెట్ 2026 నోటిఫికేషన్ ఎన్టీఏ నుంచి మనకి రిలీజ్ అయిపోయింది అనమాట. ఎన్టీఏ అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ఇది ఇండియా లెవెల్ ఎగ్జామ్ అనమాట. ఇండియా లెవెల్ ఎగ్జామ్ ఇది అయితే మనకి నోటిఫికేషన్ అఫీషియల్గా నిన్న వచ్చింది. యూజీసీ నెట్ క్వాలిఫై అయితే మనకు ఉండే బెనిఫిట్స్ ఏంటి? యూజీసీ నెట్ క్వాలిఫై అయితే మనం అసిస్టెంట్ ప్రొఫెసర్గా వెళ్ళొచ్చు. ఐదర్ గవర్నమెంట్ కాలేజ్ ఆర్ ప్రైవేట్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా వెళ్ళొచ్చు. మనకి జేఆర్ఎఫ్ కూడా వస్తుంది, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అనమాట. జేఆర్ఎఫ్ అంటే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్. ఇది కూడా మనకి పిహెచ్డి చేయాలనుకుంటే స్కాలర్షిప్ వస్తుంది, పిహెచ్డికి ఎలిజిబుల్ అవుతుంది అనమాట. జేఆర్ఎఫ్ అనేది మనకి పిహెచ్డికి హెల్ప్ అవుతుంది. జేఆర్ఎఫ్ అంటే వచ్చే అమౌంట్ మనకి ఈజీగా 40,000 పైన ఈజీగా వస్తాయి అన్నమాట. జేఆర్ఎఫ్ ఇది కూడా ఎప్పటి వరకు వస్తుంది? 5 ఇయర్స్ వరకు వస్తుంది అనమాట. 5 ఇయర్స్ వరకు కూడా వస్తుంది. అలాగే పిహెచ్డి అడ్మిషన్కి కూడా ఈ యూజీసీ నెట్లో క్వాలిఫై అయితే పిహెచ్డి అడ్మిషన్ ఈజీ అవుతుంది. ఎలాగంటారా, కొన్ని యూనివర్సిటీస్లోని ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇంటర్వ్యూ అనేది ఉంటుందన్నమాట. అలా ఇప్పుడు యూజీసీ నెట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి కొన్ని యూనివర్సిటీస్ ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇంటర్వ్యూ లేకుండా డైరెక్ట్ అడ్మిషన్ తీసుకుంటారు. డైరెక్ట్ అడ్మిషన్ అనేది యూనివర్సిటీస్లోకి వస్తుందన్నమాట యూజీసీ నెట్ క్వాలిఫై అయితే. ఓకే, అసిస్టెంట్ ప్రొఫెసర్గా వెళ్ళొచ్చు, ప్రైవేట్ కాలేజ్ కానీ గవర్నమెంట్ కాలేజ్ కానీ వెళ్ళొచ్చు. జేఆర్ఎఫ్ వస్తుంది, పిహెచ్డి చేయడానికి హెల్ప్ అవుతుంది. పిహెచ్డికి మనకి డైరెక్ట్ అడ్మిషన్ వస్తుంది. ఓకే, మనకి డేట్స్ అనేవి స్టార్ట్ అయిపోయింది అనమాట. అప్లికేషన్ డేటు, రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడు? నిన్నటి నుంచి 29th April 2026. లాస్ట్ డేట్ వచ్చేసి 20 May 2026. కరెక్షన్ చేసుకోవచ్చు అనమాట. అప్లికేషన్లో కరెక్షన్స్ అనేవి మనం May 22 నుంచి 24 వరకు చేసుకోవచ్చు. ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి జూన్లో ఉంటాయి అనమాట. June 22 నుంచి June 30 వరకు మనకి అడ్మిట్ కార్డు వచ్చింది కదా, అందులో చూసుకోవటమే. ఈ డేట్స్లోనే మనకి ఎగ్జామ్ అనేది షిఫ్ట్స్ వైజ్గా ఉంటుంది, చూసుకోవాలి. నెక్స్ట్ అప్లికేషన్ ప్రొసీజర్ ఏంటంటే ఆన్లైన్ మోడ్లోనే అప్లై చేసుకోవాలి. ఇది వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఈ సైట్లోకి వెళ్ళి మీరు ఫస్ట్ అయితే రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. ఎలా స్టెప్స్ అనమాట ఈ స్టెప్స్ విధంగా మీరు రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి, దాని తర్వాత ఫామ్ ఫిల్ చేయాలి, దాని తర్వాత మీ ఫోటో అండ్ సైన్ అప్లోడ్ చేయాలి, నెక్స్ట్ ఫీజు కట్టాలి, నెక్స్ట్ సబ్మిట్ అనేది కొట్టాలి. మీరు ఇవి ఫోటో సైన్ కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా పెట్టుకొని అప్లికేషన్ అనేది స్టార్ట్ చేయండి. సగం చేశాక సర్టిఫికెట్స్ కోసం వెతకటం అలాంటివి చేయకండి, అన్నీ గ్యాదర్ చేసుకొని స్టార్ట్ చేయండి. సో ఫీజు ఎలా ఉంటుందంటే, జనరల్ వాళ్ళకి 1150 రూపాయలు ఉంది. అలాగే ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 600. అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకి 325 రూపీస్. ఓకే, నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే ఎగ్జామ్ ప్యాటర్న్. ఎగ్జామ్ ఎలా ఉంటుంది? ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. టైము 3 hours ఉంటుంది. ఎగ్జామ్ అనేది 3 hours ఉంటుంది. ఇక్కడ పేపర్ 1 ఉంటుంది, పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1లో వచ్చేసి జనరల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. జనరల్ సబ్జెక్ట్ టీచింగ్, యాప్టిట్యూడ్, రీజనింగ్, కమ్యూనికేషన్, జనరల్ అవేర్నెస్. వీటన్నిటిలో నుంచి ఎన్ని వస్తాయి మనకి క్వశ్చన్స్ అంటే 50 క్వశ్చన్స్ వస్తాయి. 50 క్వశ్చన్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 marks. టోటల్ 100 మార్క్స్కి మనకి పేపర్ 1 ఉంటుంది. పేపర్ 1 ఈజ్ ఫర్ టోటల్ 100 మార్క్స్. ఇంకోటి పేపర్ 2 వచ్చేసి 200 మార్క్స్కి ఉంటుంది. 100 క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఇది వచ్చేసి మన రిలవెంట్ సబ్జెక్ట్ ఉంటుంది. ఇప్పుడు బీటెక్ వాళ్ళకి, ఎంటెక్ చేసిన వాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ విఎల్ఎస్ఏకు దాని రిలేటెడ్ ఉంటుంది. సంతోషించాల్సిన విషయం ఏంటంటే నో నెగిటివ్ మార్క్స్.
నో నెగిటివ్ మార్క్స్ అనమాట. ఓకే. టోటల్ 150 క్వశ్చన్స్, మార్క్స్ 300, టైం 3 అవర్స్. ఓకే. అప్రాక్సిమేట్‌గా మనకైతే ఒక 85 సబ్జెక్ట్స్ చాలా డీప్‌గానే ఉంటుంది ఎగ్జాము. కానీ ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మీరు క్రాక్ చేయొచ్చు. మన పీజీ సబ్జెక్ట్‌ని బేస్ చేసుకొని సిలబస్ అనేది వస్తుందనమాట. ఎగ్జామ్‌లో క్వశ్చన్స్ కూడా అవే వస్తాయి. ఓకే. ఎవరి వాళ్ళ సబ్జెక్ట్ వైస్‌గా ఎంటెక్ వాళ్ళకి వాళ్ళ సిలబస్ మనకి ఒక్కసారి మనం యూజీసీ నెట్ క్వాలిఫై అయితే అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఎళ్ళొచ్చు. ఇంకా టాప్ ర్యాంకర్స్‌కి అయితే జేఆర్ఎఫ్ వస్తుంది. మంత్లీ స్టైఫండ్ 5 ఇయర్స్ వరకు వస్తుంది. కెరీర్‌కి చాలా స్ట్రాంగ్ బేస్ ఉంటుందన్నమాట. ఇది గవర్నమెంట్, ప్రైవేట్ కాలేజెస్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్‌కి ఎలిజిబుల్ అనమాట. అలాగే పీహెచ్‌డీ అడ్మిషన్ కూడా ఈజీ అయిపోతుంది. నెట్ క్వాలిఫై అయిన వాళ్ళకి యూనివర్సిటీస్‌లోనే ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ లేకుండా పీహెచ్‌డీ అడ్మిషన్ కూడా వస్తుంది కొన్ని యూనివర్సిటీలో. నెట్ క్లియర్ అయితే ఏముంటుందంటే నేషనల్ లెవెల్ అచీవ్‌మెంట్ అనమాట ఇది. నెట్ క్లియర్ చేసిన వాళ్ళకి నేషనల్ లెవెల్ అచీవ్‌మెంట్ మనకి రెజ్యూమ్‌కి స్ట్రాంగ్ వాల్యూ యాడ్ అవుతుంది. ఓకే. ఇవన్నీ అయితే లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్ అనమాట యూజీసీ నెట్లో ఉన్నది. దీనిది సాఫ్ట్ కాపీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను, చూడండి. థ్యాంక్ యూ.